సిటీ మెట్రో స్టేషన్లలో ఇంకుడు గుంతలు కడుతున్నారు అధికారులు. ఉప్పల్ డిపోలో 28, మియాపూర్ డిపోలో 15 ఇంకుడు గుంతల పనులు నడుస్తున్నాయి. కొన్ని స్టేషన్లలో ఇప్పటికే పూర్తయినాయి. దీంతో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. సిటీలో కడుతున్న 63 మెట్రో స్టేషన్లలో ఇంకుడు గుంతలు తవ్వుతున్నారు అధికారులు. ఒక్కో స్టేషన్ల 4 దిక్కుల 5 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడుగు, 6 అడుగుల లోతుతోటి ఇంకుడు గుంతలు కడుతున్నారు. మెట్రో స్టేషన్లనే కాకుండా డిపోల్లోనూ ఇంకుడు గుంతలుంటాయంటున్నారు. ఉప్పల్ డిపోలో 28, మియాపూర్ డిపోలో 15 ఇంకుడు గుంతల పనులు నడుస్తున్నాయి. మెట్రో రూట్లల్లో 85 నుంచి 88% వాన నీరు ఇంకుడు గుంతలలో పోతదంటున్నారు అధికారులు. సిటీల వర్షం వస్తే రోడ్లన్నీ నీళ్లతో నిండిపోతాయి. అదే వాన నీళ్లను గుంతల్లోంచి భూమిలోకి ఇంకేటట్లు చూస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుందంటున్నారు అధికారులు. ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకొని పడ్డ వర్షాన్ని వృధాగా పోకుండా అందులో ఇంకింపజేసినట్లయితే తప్పకుండా భూగర్భ జలాల అభివృద్ధి అనేది ఒకటి. అదేవిధంగా ఒకవేళ మీ ఇంట్లో కనుక పాత బావి ఉన్నా లేదా ఎండిపోయిన బోరు ఉన్నా కూడా పూర్తి చేయకుండా దాన్ని కూడా రీఛార్జ్ పిట్ కింద, రీఛార్జ్ బోరు కింద కనుక కన్వర్ట్ చేసి ఆ వర్షపు నీరును కనుక అందులోకి ఇంకింపజేసినట్లయితే భూగర్భ జలాలు సమృద్ధిగా అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంది. ఖైరతాబాద్, అమీర్పేట్, మారేడ్పల్లి, బండ్లగూడ, చార్మినార్, ఆసిఫ్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఏరియాలల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా తగ్గినాయి. ఈ రూట్ల మెట్రో ప్రాజెక్టు కింద కట్టే ఇంకుడు గుంతలతోటి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడమే కాదు, మెట్రో స్టేషన్లల్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే ఈ నీటిని వాడుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.